హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా చిన్నారి బర్త్డే రోజు నేను తీసుకున్న నా ఇష్టమైన వీడియో అన్నమాట. సో నా చిన్నారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఒక అమ్మకి కూతురు మీద ఉండే ఇష్టం ఎలా ఉంటుందనేది ఐ థింక్ మీ అందరికీ అయితే తెలిసే ఉంటుంది. సో నేను కూడా అయితే నా పాప అంటే చాలా ఇష్టం. అందులో తన బర్త్డే వచ్చినప్పుడు ఇంకా 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 ఇష్టం పెరిగిపోతుందన్నమాట. సో ఆ రోజు నేను ఏం చేశాను, పాపకి మార్నింగ్ యాక్చువల్గా ఇది 3 years ఆఫ్ జర్నీ అనమాట తనకు స్కూల్. బట్ వన్ టైం కూడా తనకి బర్త్డే అనేది స్కూల్ టైంలో రాలేదు. సో అందుకోసం దిస్ ఈస్ ద ఫస్ట్ టైం షీ సెలబ్రేటింగ్ విత్ హర్ ఫ్రెండ్స్ అనమాట. సో షీ వాజ్ సో ఎగ్జైటెడ్. సో నేను కూడా తను ఎగ్జైట్ అయిన కంటే ఇంకా ఎక్కువ అయితే హైప్ అయితే చేశాను. సో షీ ఎంజాయ్డ్ లాట్. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేపించేసాను. అండ్ సీ హౌ షీఈస్ గివింగ్ పూస్. అండ్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా తన ఫ్రెండ్స్ కనిపించారు. షీ వాజ్ సేయింగ్ హాయ్ అండ్ యూ కెన్ సీ హౌ షీఈస్ ఎగ్జైటింగ్ టు గో అండ్ డూ హర్ బర్త్డే విత్ హర్ ఫ్రెండ్స్ అనేది. సో వెన్ యూ సీ హర్ నా యూ విల్ అండర్స్టాండ్. సో ఇదైతే బ్రేక్ఫాస్ట్గా ఇచ్చేసాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెజ్ ఇచ్చేసాను. బికాస్ నైట్ అయితే నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే వెజ్ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మన ఈవినింగ్ డే హౌ షీ సెలబ్రేటెడ్ అనేది. సో చాలా క్యూట్ ఉంది కదా డ్రెస్. కామెంట్ చేయండి మీకు నచ్చిందా. సో యాక్చువల్గా బర్త్డేకి బ్లాక్ కలర్ వేయకూడదు అంటారు కదా. సో నాకైతే పిచ్చిగా నచ్చింది డ్రెస్. అండ్ షీ లవ్డ్ ఇట్ బికాజ్ వై క్లాత్ ఏదైతే ఉందో అది తనకి చాలా బాగా నచ్చింది. సాఫ్ట్ అంటూనే ఉంది. సో షీ యాక్చువల్గా అండి ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి సో నాకైతే ఇలాంటి ఫ్రాక్స్ దొరకడం చాలా కష్టమైంది. అందుకోసమే ఫైనల్గా అయితే ఇది తీసేసుకున్నాము. సీ హౌ షీ ఈస్ డూయింగ్. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ ఫ్రెండ్స్ టు కమ్ అనమాట పార్టీకి. కొంచెం లేట్ అయ్యింది. లేట్ అయ్యే లోపల తనైతే బాగా విసిగిచ్చేస్తుంది. సో తననైతే డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికి ఐ వాజ్ ట్రైంగ్ టు అంటే వీడియోస్ తీసుకోవడము, ఆ ఫొటోస్ తీసుకోవడము అలా కొంచెం టైం పాస్ చేస్తూ ఉన్నామన్నమాట. సో టైం అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 అయింది. చూసారు కదా, పాపనేమో యోక్షిత సాయి అండ్ షార్ట్ కట్ అయితే లక్కీ అని పిలుస్తాం అనమాట. సో వై లక్కీ అనేది కూడా దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ అనుకుంటున్నాను. సో అందుకే చెప్తున్నా, తనకైతే 6 ఫింగర్స్తో షీ బోర్న్. సో అందుకోసమే తనని లక్కీ అని పిలిచేవాళ్ళము ఫస్ట్ నుంచి కూడా. సో అదే ఎక్కువ అలవాటు అయిపోయింది. అండ్ షీ లవ్ ద డాన్స్. అండ్ నా పేజ్ని అయితే ఫాలో అయ్యే వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా తను. సో బెలూన్స్ కూడా ఏంటంటే నా దగ్గర కొద్ది బెలూన్స్ అయితే ఉన్నాయి. సో వాటితో అయితే అలా డెకరేషన్ చేశాను. పెద్దగా హడావిడి ఏం చేయలేదండి, జస్ట్ బ్యాట్మ్యాన్ బెలూన్స్ అయితే ఉన్నాయి. సో తనకు థీమ్కి నచ్చినట్లయితే నేను దాన్ని అలా డెకరేట్ చేశాను. అండ్ చాక్లెట్స్ అండ్ కేక్. సో కేక్ అయితే చూడండి ఎలా ఉందో చెప్పండి. అండ్ కువైట్లో ఉండే వాళ్ళ కోసం అయితే నేను ఒకటి ఇక్కడ మీకోసం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మనకు sheil.com ఉంది కదా, అందులో అయితే ఇది ఆర్డర్ చేశాను. లెబగుట్యూ రెస్టారెంట్ నుంచి అయితే ఇది తీసుకోవడం జరిగింది. మీకు ఐడియానే ఉంటుంది కదా, చాలా బెస్ట్ అనమాట అందులో కేక్. సో యాక్చువల్ ప్రైస్ అయితే 13 KD. బట్ నేను sheil.comలో ఆర్డర్ చేయడం వల్ల నాకైతే 8.75కి అయితే నాకు ఈ కేక్ అయితే రావడం జరిగిందనమాట. సో అది ఈ కేక్ గురించి అయితే. అండ్ తనకి ఇష్టమైన టాయ్స్ అయితే అక్కడ పెట్టాను. అండ్ బెలూన్స్ కూడా అన్ని కలర్ఫుల్గా అయితే చేయడం జరిగింది. అండ్ నౌ దిస్ ఇస్ అ టైం వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. బట్ తనకైతే
షీ వాంట్ టు కట్ ద కేక్ అనమాట. షీ కెనాట్ వెయిట్, అస్సలు వెయిట్ చేయలేకుండా. సో సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. సో షీ వాజ్ లిటరలీ వెయిటింగ్ టు ఈట్ దట్ ఏవైతే కోకో పాక్స్ ఉన్నాయి కదా అవి తినడానికైతే తను ట్రై చేస్తూనే ఉంది. సో నేను ఓపెన్ చేసే లోపల అయితే ట్రై చేశారు తినడానికి. అండ్ అందరికీ అయితే నేను అందులో ఇచ్చిన ఆ ఫ్రూట్స్ అయితే ఏదైతే ఉందో అది ఈచ్ 1 పీస్ అయితే ప్రతి ఒక్క కిడ్కి అయితే ఇవ్వడం జరిగింది. దే లవ్డ్ ఇట్. నేనైతే వాళ్ళని చాలా కంట్రోల్ చేస్తున్నా అనమాట. పాపం కిడ్స్కి ఐస్ క్రీమ్ ఈ కేక్ తినడం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రూట్స్ కంటే. బట్ నేనైతే అందుకోసం అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నాను. అండ్ మనకైతే అక్కడ వచ్చిన కిడ్స్ ఆల్మోస్ట్ అందరూ ముస్లిమ్సే. వాళ్ళకైతే ఐడియా లేదనమాట ఇలా దీవించడం. బట్ మన పద్ధతిలో చేసుకునే విధంగా అయితే నేను ట్రై చేశాను. సో అది. అండ్ షీ ఈజ్ ద డే కేర్ హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ లక్కీ అనమాట తనే. అండ్ డే కేర్ అండ్ ట్యూషన్ టీచర్ కూడా తనే అనమాట. చాలా ఇష్టపడతారనమాట వాళ్ళు. అండ్ లక్కీని చాలా బాగా ప్రేమగా అయితే చూసుకుంటారు. అండ్ దట్ స్మాల్ కిడ్ ఉంది కదా ఇక్కడ, ఆఫీ తన పేరు, ఆఫియా యాక్చువల్ నేమ్. తనంటే లక్కీకి చాలా ఇష్టం అనమాట. షీ లవ్డ్ హర్. అండ్ ఈవెన్ డైలీ నేను పెట్టే స్నాక్స్ కూడా తను అడుగుతుంది తన కోసం పెట్టమని ఎక్స్ట్రా. సో అంత ఇష్టం అనమాట తనకి, ప్రతిదీ షేర్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే కిడ్స్ అయితే ఇలా పోజులు అయితే ఇస్తూ ఉన్నారు. ఎంతైనా కిడ్స్ కదా నిజంగా. ప్రజెంట్ కిడ్స్ ఏంటంటే దే ఆర్ ఫాలోయింగ్ యూట్యూబ్ అండ్ మెనీ థింగ్స్. అసలు అది మనకే అనిపిస్తుంది ఎక్కడి నుంచి వీళ్ళకు ఎంత ఐడియా వస్తుందబ్బా అనిపిస్తుంది. అండ్ ఈ అబ్బాయి అయితే మా నైబర్ కిడ్, మన తెలుగు అబ్బాయి అనమాట. సో నేనైతే ఎక్కువ మందిని ఇన్వైట్ చేయడం అయితే జరగలేదు ఈసారి, చాలా తక్కువ మందితో. అండ్ చాలా క్యూట్గా అనిపించింది నాకు, చాలా క్యూట్గా సింపుల్గా హడావిడి లేకుండా కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ అందరూ తిన్నారు. సో తర్వాత అయితే రీల్స్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ డాన్స్ వేసుకుంటూ కిడ్స్, ఐ లవ్డ్ ఇట్. సో ఫైనల్గా అయితే సో నేను చికెన్ కింగ్ నిండా అయితే వీళ్ళకి ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేశాను. సో యాక్చువల్గా ముందు ప్లాన్ లేదు, బట్ నేను అప్పుడప్పుడైతే తక్కువ మంది కిడ్సే కదా అండ్ ఎంజాయ్ చేస్తారు కదా, అందరితో కలిసి తింటే లక్కీ షీ విల్ బీ హ్యాపీ అనమాట. సో అందుకోసం అయితే ఫుడ్ ఆర్డర్ చేశాను కీటా అప్లికేషన్ నుండి. మీకు కువైట్లో ఉంటే ఐడియా ఉంటుంది కదా కీటా అప్లికేషన్ ఎంత ఫాస్ట్గా అయితే ఫుడ్ డెలివరీ చేస్తారు అని. వితిన్ 15 minutesలో అయితే నాకు ఫుడ్ రావడం అయితే జరిగింది. అండ్ చికెన్ కింగ్ నుంచి అయితే చికెన్ స్ట్రిప్స్ అండ్ నార్మల్ చికెన్ ఫ్రైస్ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ఎక్స్ట్రా రావడం జరిగింది. అండ్ కోకోకోలా. దే ఎంజాయ్ లాట్. కిడ్స్కి ఎంతైనా కూడా జంక్ ఫుడ్ బాగా ఇష్టం కదా, అండ్ అందులో KFC టైప్ అయితే చాలా ఇష్టం అంట. సో ఎనీథింగ్ నో ప్రాబ్లం అన్నారు నాకు ఏమి ఇష్టం అని అడిగినప్పుడు. సో నేనైతే కొత్త డ్రెస్ అయితే కాదండి ఇది, జస్ట్ లక్కీకి మ్యాచ్గా ఉంటుందని చెప్పి నేను కూడా బ్లాక్ వేసుకోవడం అయితే జరిగింది. ఎలా అనిపించింది మీకు మా ఫొటోస్ కావచ్చు, ఈ బర్త్డే ప్రోగ్రామ్ అనేది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కదా, ప్లీజ్ నాకైతే ఒక కామెంట్ చేయండి. చూసిన తర్వాత ఐ విల్ బీ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. అండ్ ప్లీజ్ మీరైతే షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీస్తో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకైతే నిజంగా టైం లేదు, బట్ ఐ లవ్ టు పోస్ట్. అండ్ ఇది అయితే నాకు తెలిసి చాలా మంచి మెమరీగా అయితే ఉండిపోతుంది. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ వన్స్ లక్కీ ఈజ్ గ్రో,
షీ మస్ట్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వన్. ఓ ఇంత మంచిగా నేను నా ఫ్రెండ్స్తో బర్త్డే చేసుకున్నానా అని అయితే తను అనుకుంటుంది కదా. బికాస్ నౌ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెమరీస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఇలాంటి మెమరీస్ ఏది కూడా నేను మా పేరెంట్స్ స్టోర్ అయితే చేయలేదు. సో నాకు అనిపిస్తుంది యూట్యూబ్ అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం ఇలాంటి మెమరీస్ని అయితే స్టోర్ చేయడానికి కావచ్చు. హౌ లాంగ్ ఇట్ విల్ బీ ఐ డోంట్ నో, బట్ నౌ వై ఐఎమ్ షేరింగ్ మెనీ థింగ్స్ ఇన్ ద యూట్యూబ్ అంటే, సో మ్యాక్సిమం అయితే నేను మెమరీస్ కోసమే అనుకుంటానండి. పిల్లలకి ఇప్పుడు కాకపోయినా కూడా వన్స్ దే గ్రో షీ మస్ట్ సీయింగ్ దీస్ ఆల్ వెరీ హ్యాపీ, అంతే కదా. సో ఫైనల్గా అయితే అందరికీ బాయ్ చెప్పేసింది. షీ సో హ్యాపీ అనమాట. అండ్ సీ చూడండి అసలు ఆ పాపను మిస్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా అయితే మా బర్త్డే వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో